తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396 ను రద్దు చేయాలని దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజుల నమోదుకు వచ్చిన కక్షిదారులు లేక కార్యాలయం వెలవెలబోయింది. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పీపీపీ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని జీవో నంబర్ 396 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేఖలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈమెయిల్ ద్వారా తమ వినతిని పంపించినట్టు తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో మండల దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ అహ్మద్ అలీ, కార్యదర్శి రాముడు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల నుంచి లేఖర్గా పనిచేస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాల నుంచి కూడా లేఖర్లే దీన్ని నడుపుతున్నారు. వారి యొక్క నైపుణ్యంతో ఫీల్డ్ మీదకి వెళ్ళి పొలాన్ని కొలిచి పార్టీకి అన్ని విధాలు కూడా సలహాలు ఇచ్చి దస్తావేజ్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ దస్తావేజ్ వాళ్ళకి అప్పచెప్పి జాగ్రత్తగా ఎంతో బాధ్యతగా దాన్ని చేసుకుంటూ వస్తున్నాం. అయితే లేఖర్లకి గవర్నమెంట్ చేయుతున్నటువంటి జీతాలు కానీ బత్యాలు కానీ ఉండవు. మా లేఖర్ల వల్ల గవర్నమెంట్కే లాభం తప్ప మా గవర్నమెంట్ వల్ల ఏ లాభం లేదు. మా వృత్తిని మేము సొంతంగా నడుపుకుంటున్నాం. కష్టపడి తేనే పార్టీలు మాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే తెలియదు. అయితే ఇప్పుడు ఈ జీవో 396 వల్ల దస్తావేజులకు రక్షణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా గవర్నమెంట్ ఈ వ్యవస్థని ప్రైవేట్ పరం చేసి ఆ ప్రైవేట్ పరం చేయడం వల్ల వచ్చేటువంటి గవర్నమెంట్ వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు గవర్నమెంట్ విధంగా డిపార్ట్మెంట్ బయటకు అమ్మేస్తున్నట్టు లెక్క. ఇది గవర్నమెంట్ని ఒక పెద్ద కంపెనీలకి, ఒక బడాబాబులకి, అదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇది వాళ్ళకి దారాదత్తం చేసి డబ్బును గవర్నమెంట్ సంపాదించినటువంటి ఆలోచిస్తూ ఉన్నారు. దీనివల్ల సుమారు రాష్ట్రంలో 2 లక్షల మంది లేఖర్ల యొక్క జీవనోపాధి కోల్పోయి ఈ లేఖర్లు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ జీవోను గవర్నమెంట్ వెంటనే రద్దు చేసి అటు కక్షిదారులకు ఇటు లేఖర్లకు కూడా న్యాయం చేసి మా యొక్క జీవనోపాధిని నిలుపుకోగలందులకు ఈ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. వాళ్ళు ఏమీ దీని గురించి పట్టించుకోవట్లేదు. జీవో గురించి ప్రజలు గమనించుకుని ముందుకు నడవాలి. వాళ్ళకి తెలియదు విషయాలు. ఎంతసేపు ఏదో గవర్నమెంట్ మనకి బెనిఫిట్ చేస్తుంది, మీ చేతిలోనే మీ రిజిస్ట్రేషన్ అని అంటాం. మీ చేతిలో ఏముంటుంది మాకే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలని రిజిస్ట్రేషన్ ఒక దస్తావేజ్ వస్తే అది పూర్తిగా రిజిస్టర్ చేసి పంపేదాకా మాకు బోర్డు టెన్షన్ బేర్ చేస్తున్నాం. ఇక్కడ అటువంటి పార్టీకి ఏమర్థం అవుతుంది? ఫ్రంట్ ఆఫీస్ అని, బ్యాక్ ఆఫీస్ అని అంత మోసం ఏం కాదు. ఇది గవర్నమెంట్ కేవలం ఈ డిపార్ట్మెంట్ని అమ్మేయడానికి నిర్ణయించుకుంది. ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసి ఆ డబ్బుతోటి వాళ్ళు ఒప్పం గడుపుదామనే ఉద్దేశంలో ఉన్నారు. ఒక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు ఆ వ్యవస్థలోని అనుభూతులు, ప్రజలు అందరి యొక్క సలహాలు, సంప్రదింపులు చేసి ఆ వ్యవస్థలోని మంచి చెట్లను వేరు చేసుకుని ఆ వ్యవస్థకు మార్పులు చేసి చేయవలసిన ప్రభుత్వం 396 జీవోతో ఒకే ఒక్క పేపర్తో ఆ జీవోను చేయడం జరిగింది. ఆ జీవోని చేయడం జరిగింది. దానివల్ల కలిగే ప్రజలకి, లేఖరులకి కలిగే నష్టం ప్రజలకి అర్థమయ్యేలా చెప్పకుండా ఈ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అనేక మంది దస్తావేజు లేఖరుల కుటుంబాలకి జరిగిన నష్టం వర్ణాతీతం. ఈ విషయం సీఎం గారికి మేలుపూర్వకంగా తెలియజేయడం జరిగింది. వెంటనే ఈ 396 జీవోని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. పేదవారికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించే ఆరోగ్యశ్రీని ప్రసాదించిన వైద్య ప్రదాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్సీ కౌరు శ్రీను అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆకివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముందులూరి మురళీకృష్ణరాజు, రాష్ట్ర ఎస్ఈసీ మెంబర్ పాతపాటి వాసు, ఆకివీడు పట్టణ మండల అధ్యక్షులు అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడప గడపలో పులివెందుల్లో పుట్టినటువంటి పులిబిడ్డ మన వైఎస్ఆర్. ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతోటి
మరి ఒక డాక్టర్గా ఆయన అనేక మందికి రూపాయికే సేవలు అందించిన సంగతి మన అందరికీ కూడా తెలిసినదే. మరి నేను డాక్టర్గా కొంతమందికే సేవలు చేయగలుగుతున్నాను, రాజకీయ పరంగా అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ సేవలు చేయాలన్న ఆలోచనతోటి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన నిలబడ్డ ప్రతిసారి గెలుపొందిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి 2003లో ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవాలి, ఇబ్బందులు తెలుసుకోవాలన్న ఆలోచనతోటి మన రాష్ట్ర వ్యాప్తంగా 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కూడా దగ్గరుండి చూసి 2004లో మన అందరి ఆశీస్సులతోటి ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన ప్రమాణ స్వీకారం రోజున ఏదైతే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానన్నారో ఆ ఉచితపై తొలి సంతకం చేయడం జరిగింది. మరి నిజంగా ఆ రోజుల్లో పేదవాడికి రోగం వస్తే బయట అరుగు మీద పడుకోబెట్టి ఎప్పుడు పోతాడన్న ఎదురు చూసే రోజుల్ని మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే సదుపాయం కల్పించిన వైద్య ప్రదాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేదవారి పిల్లలు 10వ తరగతి చదివిన తర్వాత మరి చదువుకోవడానికి డబ్బులు లేక కూలి పనికి పోతుంటే, అయ్యా మీరు పోవాల్సింది కూలికి కాదు కాలేజీకి నేనున్నానని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి మరి పేదవాళ్ళందరికీ కూడా ఉన్నత చదువు చదివించిన విద్యా ప్రదాత మన వైఎస్ఆర్. నిజంగా ఈ రోజు ఆయన ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం వల్ల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగించారని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా బుధవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల ట్రిపుల్-ఐటీలో సీట్లు సాధించిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులు, స్వీట్లు అందించి అభినందించారు. అలాగే గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు పార్టీ నాయకుడు ఆకుల రాజా తన తండ్రి వెంకటేశ్వరరావు స్మారకంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల అధ్యక్షులు మారడ మంగారావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు బాబ్జీ, కరణం బుజ్జి, రాయి లక్ష్మి, మనసాల నాగమణి, నాగబాబు, ముత్తాబుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి చేబ్రోలు గ్రామంలో మీ అందరి సమక్షంలో ఘన నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది. ఆయన లేని లోటు అనేది ప్రస్పష్టంగా, ఎందుకంటే 2009లో ఆయన చనిపోయారు, అంటే సుమారు 17 సంవత్సరాలు కాలం గడిచింది. ఈ రోజుకి కూడా ప్రజల మనసులో ఒక చెరగని ముద్ర. అంటే ఎక్కడో నాయకులు పుడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది నాయకులే ప్రజల నుంచి, ప్రజల మదిలో ఈ రోజుకి కూడా గుర్తుండిపోయే నాయకుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు కూడా అనుకోవాలి. మనం ఇంటి రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు కానీ మన తెలుగు వారిలో ఈ రకంగా ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గ వారికి ఈ రకంగా కూడా అందజేయచ్చు, ఈ రకంగా కూడా ఆదుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో చిరునవ్వులు చూడొచ్చు అని ఒక ఆలోచన చేసి, అది ఫీజు రీపేమెంట్ అనుకోండి, ఇళ్ల స్థలాలు అనుకోండి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం, మంత్రి నిమ్మల రామనాయుడు. రామందుల్లా గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్ చోరీ కోసం ఎగబడుతున్నారు, మద్దిపట్ల సూర్యప్రకాష్. ఇడుపులపాయలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు. దళితులపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్న కూటమి సర్కార్, రాష్ట్ర ఎస్సీ సెల్ నేతలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.